హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈ రోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 చాలా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అయితే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ చూస్తే మార్కెట్ చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిందని మాట్లాడుకున్నాం. అయితే అప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,200 నుంచి 24,500, ఈ 300 పాయింట్స్ రేంజ్ లోనే మనం స్టిక్ అవుతూ వచ్చాం. ఎప్పుడైతే ఇంత డీప్ కరెక్షన్ వచ్చిందో 24,000 ఈ బోర్డర్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇటు నుంచి ఎటువైపు మార్కెట్ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందామని మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే ఇలాంటి ఇంపార్టెంట్ లెవెల్స్ కి బయటకు వచ్చి క్లోజ్ అవుతుందో సో అప్పుడు సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లెవెల్స్ 24,420. అప్పటి వరకు ఇక్కడ క్యాండిల్స్ లాస్ట్ వీక్ లో కంబైన్ గా చూసుకుంటున్నప్పుడు 24,350 అబౌవ్ ఉంటున్నట్లయితే అప్పర్ సైడ్ 150 పాయింట్స్ రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చున్నాం. సో దీన్ని సపోర్ట్ లాగా భావిస్తే ఇప్పుడు ఈ 24,400 కి దగ్గరలో ఉన్న లెవెల్ అప్పర్ సైడ్ ఏమో 24,500 ఉంది, లోవర్ సైడ్ 24,350 ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ రోజు ఇంట్రాడే లో కూడా 24,350 కి దగ్గరలో 24,380 ని హిట్ చేసింది. 24,380. సో ఈ లో వల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే మార్కెట్ ఇప్పుడు ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ అంతా రెక్టిఫై చేసుకొని బూస్ట్ అప్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని. ఆల్రెడీ ఇక్కడ 3 days ఎప్పుడైతే 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో సో ఒక్కవేళ కనుక 24,500 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే దీన్ని మనం సపోర్ట్ లా కన్సిడర్ చేసుకుంటామని మాట్లాడుకున్నాం. సో వన్స్ ఈ 24,420 దగ్గర ఓపెనింగ్, ఇంట్రాడేలో 24,380, సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తోటి 24,500 ఇమీడియట్ గా క్రాక్ చేయడం. సో ఈ లో నుంచి ఇంట్రాడే హై చూసుకోగలిగితే 24,945 వరకు వెళ్ళింది. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ ఈ రోజు నిఫ్టీ రేంజ్ చూసుకున్నట్లయితే 550 ప్లస్ పాయింట్స్ మనకు కనబడుతుంది. చాలా హ్యూజ్ రేంజ్. అండ్ ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 24,925. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ బాడీ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక 500 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. వెరీ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ 500 పాయింట్స్ రేంజ్ అంటే ఆల్రెడీ 24,500 అబోవ్ మార్కెట్ ఉంటున్నట్లయితే మన రేంజ్ 24,500 నుంచి 25,000. సో ఈ 500 పాయింట్స్ రేంజ్ కి షిఫ్ట్ చేసుకుందామని ఎప్పుడైతే 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఈ 3 కంటిన్యూస్ డేస్ అప్పుడు ఫిక్స్ అయిపోయాం. సో మళ్ళీ అదే విధంగా ఈ రోజు మార్కెట్ రీచ్ అవ్వడం, ఈ రేంజ్ ని రెస్పెక్ట్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ క్లోజింగ్ బట్టి నేను ఏ విధంగా చూస్తున్నానంటే మార్కెట్ ని 24,800 నుంచి 25,000. సో ఇక్కడ ఒక హాల్టింగ్ జోన్ లాగా మార్కెట్ క్రియేట్ అవుతుంది అని నా పర్సెప్షన్. చూద్దాం రేపటి మార్కెట్ లో కనుక 25,000 మార్క్ ని క్రాస్ చేసి క్లోజ్ అయితే అప్పుడు మనం కొత్త లెవెల్స్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇన్ డీటెయిల్ 15 minutes క్యాండిల్ లో అబ్జర్వ్ చేద్దాం. 24,500 ఫస్ట్ 15 minutes క్యాండిల్ లోనే ఈ లెవెల్ క్రాస్ చేసి 24,600 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్ 1 hour చూసుకుంటే ఎప్పుడైతే 24,700 ఈ మార్క్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయిందో ఇక్కడ కన్సల్టేషన్ చూడొచ్చు 10 o'clock నుంచి 12:30 వరకు. సో మోర్ దెన్ 2.5 hours పాటు ఒక మినిమల్ రేంజ్ లోనే మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. ఈ క్యాండిల్ హై చూస్తే 24,745 ఉంది అండ్ ఈ క్యాండిల్ లో చూస్తే 24,670 ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ 60 to 70 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ సో ఫస్ట్ హాఫ్ అంతా 1 hour తర్వాత మొత్తం కూల్ ఆఫ్ అయిపోయింది మార్కెట్. సో వన్స్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి కూడా 24,700 దగ్గర సో నియర్లీ 3 hours స్పెండ్ చేశాక ఇక్కడ మంచి సపోర్ట్ బేస్ ని ఫామ్ చేసుకుంది. ఇక్కడ నుంచి 24,700 నుంచి కూడా అనదర్ 200 పాయింట్స్ మార్కెట్ కవర్ చేస్తూ 24,925 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకు తెలుస్తుంది అన్ని క్యాండిల్స్ కూడా స్లో అండ్ స్టడీగా వెళ్తూ వచ్చాయి. సో ఇక్కడ బ్రేక్అవుట్ కాబట్టి ఒక బిగ్గర్ క్యాండిల్ ఒక 100 పాయింట్స్ ప్లస్ మొమెంటం ఈ సింగిల్ క్యాండిల్ లో చూడొచ్చు. చాలా స్లో అండ్ స్టడీగా రికవర్ అవుతూ వస్తుంది. సో రేపటి మార్కెట్ లో ఇందాక చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా 24,800 దగ్గర హాల్ట్ అయినట్టు చూపిస్తుంది కాబట్టి 25,000 నుంచి 24,800 దిస్ ఈస్ అవర్ ఇనిషియల్ జోన్. ఒకవేళ 25,000 లెవెల్ బ్రేక్ చేస్తే ఒక 100 పాయింట్స్ దాకా
మనం అడిషనల్ గా తీసుకోవచ్చు. అండ్ వీక్లీ ఎక్స్పైరీకి రేపు క్లోజింగ్ బట్టి కరెక్ట్ గా ఎక్స్ చేద్దాం రేపు క్లోజింగ్ వచ్చాక. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా 54,000 బిలో మార్కెట్ క్లోజ్ అయ్యాక మనం దీన్ని రెసిస్టెన్స్ లాగా చూద్దాం అనుకున్నాం. బట్ ఈ రోజు ఓపెనింగ్ 54,000 ఎబో ఓపెన్ అయింది కాబట్టి ఇది మళ్ళీ సపోర్ట్ లాగా కన్వర్ట్ అయింది అండ్ చాలా గ్యాప్ అప్. ఆ గ్యాప్ అప్ కూడా ఓపెనింగ్ 54,650 దగ్గర చూపిస్తుంది. 54,658. యాక్చువల్ గా ఈ రీసెంట్ డేస్ లో 4-5 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే 54,600 నుంచి 55,600 వరకు ఒక 1000 పాయింట్స్ రేంజ్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాం కొన్ని డేస్ పాటు. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ అదే జోన్ మళ్ళీ ఈ రోజు రెస్పెక్ట్ చేసింది. ఇంట్రాడే లో 54,570 చూపిస్తుంది అండ్ ఇంట్రాడే హై చూస్తే 55,466 చూపిస్తుంది. 470 అని తీసుకుందాం. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ 900 పాయింట్స్ ఉంటే ఫైనల్ గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఏమో 55,382. ఇప్పుడు 700 పాయింట్స్ దాకా బాడీ రేంజ్ క్రియేట్ చేసింది. స్టిల్ ఈ జోన్ నే రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది 54,600 నుంచి 55,600. సో ఇప్పుడు రేపు ఎల్లుండి మార్కెట్ లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి 55,600 అబో. ఆ తర్వాత మనం కొత్త రేంజ్ కి షిఫ్ట్ అవుతాం. సో ఇక్కడ 56,000 లెవెల్ చేసిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. సో చూద్దాం ఈ 2 డేస్ లో అయినా మార్కెట్ ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది. అలానే దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్ లో అబ్జర్వ్ చేద్దాం. ఇది 54,600 ఆల్రెడీ మనం ఇంతకు ముందు అబ్జర్వ్ చేసిన లెవెలే. ఈ మార్క్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 54,600 ని మనం సపోర్ట్ లాగా చూస్తాం. ఆ విధంగానే రెస్పెక్ట్ చేసింది ఫస్ట్ క్యాండిల్ లోనే. ఈ 400 పాయింట్స్ కవర్ చేస్తూ 55,000 అబో మార్కెట్ ని తీసుకొచ్చేసింది. సో 55,000 బికేమ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నౌ. ఈ ఫస్ట్ క్యాండిల్ ని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మనకి 55,000 నుంచి అండ్ 55,500 ఒక 500 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే ఒక 400 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ ఉంటూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తామంటే ఇందాక చెప్పుకున్నట్టే 55,000 నుంచి అప్పర్ సైడ్ 56,000. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తాం. ఈ రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. 55,000 నుంచి 56,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్. సో ఈ 56,000 లెవెల్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదు. ఇమీడియట్ గా రేపు అయితే బ్రేక్ అవ్వదు. చూద్దాం ఒక 2-3 డేస్ అయితే స్పెండ్ చేయాలి ఈ జోన్ లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ మార్కెట్ బిహేవ్స్ టుమారో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ అవర్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs.